నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన కుట్రలకు పదును పెడతా ఉన్నారు. ఇక ప్రథమంగా చూసుకుంటే ప్రతిపక్షాలే టార్గెట్గా ఈ రోజున అధికారులను అయితే కనుక వాళ్ళ మీదకి ఉసిగొల్పుతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి? మరి అధికారులని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల మీద ఉపయోగిస్తూ ఉన్నాడు? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ రోజున ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కక్ష రాజకీయాలు ఇంకా ఆపలేదు, ఇంకా వాటిని ముమ్మరం చేస్తున్నారు, వాటికి పదును పెడుతున్నారు ఆ కుట్రలకి అంటూ ఒక చర్చ వస్తూ ఉంది. ఈ క్రమంలోనే అధికారులని ఈ ఆఖరి రోజుల్లో ప్రతిపక్షాల మీదకు ఉసిగొలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు? ఏదో విధంగా గెలవాలా, ఎలా గెలవాలా? ప్రజలు తనతో లేరు, కుటుంబం తనతో లేదు, పార్టీ తనతో లేదు. అంటే ప్రజలకు దూరమై, కుటుంబానికి దూరమై, పార్టీకి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అతని మధ్య ఉన్నదేంటి? కేవలం అతనికి ఉన్న ఒకే ఒక బలం, ధన బలం, నెక్స్ట్ ఈ అధికార యంత్రాంగ బలం. పోలీసులను ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దొంగ కేసులు, తప్పుడు కేసులు, భయభ్రాంతులకు గురి చేయడం, ఇంకా ఈ ఉన్నటువంటి ఈ 60 రోజుల్లో ఎంతమంది పైన కేసులు పెట్టించాలి, రేపు వీళ్ళని పోలింగ్ బూతుల్లో తిరగకుండా, నీకు అటు ఇటు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా, నామినేషన్లు వేయనీయకుండా ఈ కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టేసి వాళ్ళని ఎలా అదుపు చేయాలి అనే ఒక కుట్రకి తెరదీశాడు. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా ఏంటది, ఏలూరు సాంబశివరావు గారు ఆ మార్టూరు మైనింగ్ గ్రానైట్ కంపెనీ తెలుగుదేశం సానుభూతి పరులు అనే వాళ్ళ పైన వీళ్ళు వెళ్ళి దాడులు చేయటం. నిజంగా విజిలెన్స్ వాళ్ళు కనుక అయితే ఆఫీసర్లు వెళ్తారు, వాళ్ళ పక్కన వైసీపీ నాయకులు ఎందుకు? ఆ వెహికల్లో మరి కర్రలేంటి, కారం ఏంటి, రాళ్ళు ఏంటి? అది తప్పు. ఎన్నికలు వస్తున్నాయి, ఈ సమయంలో మా సానుభూతి పరులైనటువంటి వ్యాపారులపైన దాడులేంటి అని ఖండించడానికి వెళ్ళాడు అక్కడికి తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. వెళ్తే ఆయన పైన దౌర్జన్యం, మళ్ళా ఆయన మీదే ఎదురు కేసులు. ఆయన ఏదో అధికారులపై దౌర్జన్యం చేసినట్టుగా, డ్రైవర్ మీద దౌర్జన్యం చేసినట్టుగా. మీ కళ్ళ ముందు వైసీపీ లీడర్లు కనపడుతున్నారు, మీతో పాటు వచ్చిన వెహికల్స్లో మారణాయుధాలు కనపడుతున్నాయి. అంటే వైసీపీ నాయకుల్ని ఏలూరు సాంబశివరావు తీసుకొచ్చాడా? మీ వాహనాల్లో ఇవన్నీ ఏలూరు సాంబశివరావు పెట్టించాడా? ఏమని మీరు ఆయన మీద కేసులు పెడతా? అంటే ఏలూరు సాంబశివరావు దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నాడు. మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో దగ్గర 30 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంట. అంటే దొంగ ఓట్లతో గెలవాలనేది చూశారు. ఇప్పుడు భారీ ఎత్తున దానిపైన అభ్యంతరాలు వచ్చాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేల్కొంది, కొంతమందిని సస్పెండ్ చేసింది, ఏకంగా కలెక్టర్నే సస్పెండ్ చేసేసారు. ఆయన ఎవరు? గిరీష. ఆయన ఇవాళ కలెక్టర్గా ఉన్నాడు, ఒకప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉండి ఆ లాగిన్ పాస్వర్డ్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకో ఎవరికో ఇచ్చాడు. అతను దాంతో ఓట్లని డౌన్లోడ్ చేసుకుని అతను మార్ఫింగ్ చేసేసి నీకు డూప్లికేట్ ఓటర్ ఐడి క్రియేట్ చేసేసాడు. ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషనరే చెప్పాడు, ఏమని 15 లక్షల అభ్యంతరాలు వచ్చాయి, దాంట్లో ఒక 6 లక్షల ఓట్లు ఏమో తీసేసామని. అయినా ఇంకా 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఏది 9 లక్షలు ఆయన చెప్పిన లెక్కే, అసలు 10 లక్షలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇలా దొంగ ఓట్ల మీద పర్చూరు నియోజకవర్గంలో పోరాడుతున్నాడు. ఒంగోలు ఆ పార్లమెంటు పరిధిలో, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడు ఆ బాపట్ల పార్లమెంటు పరిధిలో ఈ తీవ్రంగా ఎక్కువగా చేర్చారు, పెద్ద ఎత్తున చేర్చారు. పర్చూరు నియోజకవర్గంలోనే 30,000 దొంగ ఓట్లు ఉన్నాయంట ఒక్క నియోజకవర్గంలో. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి నీకు 30,000 వరకు దొంగ ఓట్లు చేర్చారు. ఈ పోరాటం చూసి ఏలూరు సాంబశివరావు వల్లే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేల్కొంది. అందువల్లే ఇవాళ ఈ ఓట్లన్నీ పోయాయి అని కచ్చబట్టి ఇవాళ అతని పైన తప్పుడు కేసులు పెట్టి అతన్ని చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇలా విజిలెన్స్ దాడులతోనో, పోలీసులతోనో తెలుగుదేశం పార్టీని అణిచేయాలనుకుంటే ప్రజలు అండగా ఉంటారు, బాధితుల పక్షాన ప్రజలు ఉంటారు. ఇప్పుడు బాధించే వాడి పక్కన ఉండరు.
రాముడికి ఆ రోజు అండగా ఎందుకున్నారు? ఆయన బాధితుడు. రావణాసురుడికి ఎందుకు అండగా లేరు? వాడు బాధించాడు. సేమ్ అదే ఇక్కడ కూడా. ఇప్పుడు నీకేంటి ఇక అసలు మ్యాజిక్ బిగిన్ అయింది సతీష్. ఈ 60 రోజుల్లో ఇంకెన్ని మ్యాజిక్లో నువ్వు చూడాలా. ఇప్పుడు ఏది మోడీ మ్యాజిక్ కూడా రాబోతోంది. ఇప్పుడు ఇది జగన్ మ్యాజిక్. అటు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, వాళ్ళ విజిలెన్స్ విభాగాలు, ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, విజిలెన్స్ విభాగాలు, వీళ్ళందరూ కూడా ఏకమై ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలు నడుస్తున్నాయి. మనం 2019 ఎన్నికల ముందు చూసాం. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థులను ఎలా కట్టడి చేశారో, అసలు ఏ విధంగా వాళ్ళపైన ఉక్కుపాదం మోపారో నీకు గుర్తుండి ఉంటుంది. మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్ పైన దాడులు, గల్లా జయదేవ్ పైన దాడులు, ఆ తర్వాత మనం ఆయన కడప శ్రీనివాసరెడ్డి పైన దాడులు, ఈ విధంగా మొత్తం ప్రతి చోట సీఎం రమేష్ పైన దాడులు, వాళ్ళ కంపెనీల పైన రైడ్స్ చేయటము, ఉక్కిరి బిక్కిరి చేసిన పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడే మీరు ఈ విధంగా మీ అధికారాలను మిస్యూజ్ చేసి ప్రతిపక్షాన్ని కనుక అణిచేయాలని చూస్తే, ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం. ప్రజలే ఇవాళ ప్రతిపక్షాన్ని కాపాడుకుంటారు, అండగా నిలబడతారన్నమాట. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమిని మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. సార్, అయితే ఇప్పటికీ అంటే చూస్తే ఇంకా గట్టిగా 2 నెలల సమయం కూడా కనిపించట్లేదు. సహజంగానే ఎన్నికలకి ఒక 3-4 నెలల ముందర నుంచే మనం గతంలో చాలా ఎన్నికలు చూసినప్పుడు అధికారులు అనేటువంటి వాళ్ళు ఒక మార్పును కూడా చూస్తుంటాం. అంటే అప్పటి వరకు కొంతమంది అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఫేవర్గానో లేదా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నా, ఎన్నికల మూడు వచ్చేసేటప్పటికి వాళ్ళలో మార్పు సహజంగా చూస్తుంటాం. కానీ ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు, ఆ పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం ఇంకా మారినట్టుగా వ్యవహరించడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీ పోలీసు 67 ఏళ్ల చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 7 దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఎంతో గొప్ప పేరు. ఒరిస్సాలో నీకు తుఫాను బాధితులు జరిగితే మన పోలీసు వెళ్ళి అక్కడ కాపాడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998లో ఒరిస్సా ఫ్లడ్స్లో అసలు ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కూడా వీళ్ళు అండగా వెళ్ళి ఫైట్ చేస్తారు. అంటే బాధితులకు అంత అండగా ఉండే ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత చెడ్డ పేరు ముటగట్టుకుందంటే దురదృష్టం. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ ప్రమోషన్ల కోసమా? మీ పోస్టింగ్ల కోసమా? ఇప్పుడు ప్రమోషన్లు పోస్టింగ్లు కావాలనుకున్న వాళ్ళు మీరు పోలీసుగా ఎలా పనికొస్తారు? మీ మాన్యువల్లో ఏంటి? మీకు ఇచ్చినటువంటి మీరు తీసుకునే ఓత్ ఏంటి? పోలీస్ అంటే ఇవాళ రక్షకుడుగా ఉండాల్సిన వాడు భక్షకుడుగా మారుతున్నాడంటే ఇది ఎక్కువ కాలం సాగదు. ఎందుకని? ఇవాళ అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదన్నమాట. ఇవాళ ఈ గృహ నిర్బంధాలేంటి, ఈ సెక్షన్ 30 ఏంటి, 144 ఏంటి, ఈ రైడ్స్ ఏంటి? ఇది కాదు. రేపొద్దున ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏంటి, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నా పరిస్థితి ఏంటి అనేది ఒక భయం ఉండేది గతంలో. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చిందా? ఇప్పుడే భూమి మీదకి పైనుంచి ఈ ముఖ్యమంత్రి దిగొచ్చాడా? ఇంతకుముందు ముఖ్యమంత్రులు లేరా? ఆ ముఖ్యమంత్రుల పరిపాలనలో పోలీసు ఇదే విధంగా పనిచేసిందా? కాబట్టే నిలబడగలిగింది వ్యవస్థ. ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవస్థ ఇంత అప్రదిష్ట పాలైందన్నమాట. సిఐడి ఉంది, ఏపీ సిఐడి. ఒకప్పుడు సిఐడి గురించి అసలు ఎప్పుడన్నా వార్తలు ఉన్నాయా? సైలెంట్గా ఎక్కడన్నా క్రైమ్ జరిగితే వెళ్ళేవాళ్ళు, ఆ క్రైమ్కి సంబంధించిన రూట్స్లోకి వెళ్ళేవాళ్ళు, దోషులను పట్టుకునేవాళ్ళు, లోపల వేసేవాళ్ళు. అంటే సిఐడి అనేది అసలు ఏ పని చేస్తుంది, ఎవరు సిఐడిలో ఉన్నారనేది కూడా తెలిసేది కాదు. నువ్వు కనిపెట్టలేవు. నీ వెనకే సిఐడి పోలీసు ఉన్నా అతను ఎవరో నీకు తెలియదు అనమాట. అంతగా వాళ్ళు శ్రద్ధగా అంత విధి నిర్వహణతో బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళు ఇప్పుడు సిఐడి అంటే ఏమైపోయింది? అదేదో జగన్ ఐడి అయిపోయింది, అదేదో వైసీపీ ఐడి అయిపోయింది. తెలుగుదేశాన్ని జనసేనను అణిచేయటం కోసమే సిఐడి అనే చెడ్డ పేరు ఆ డిపార్ట్మెంట్కి తెచ్చారు, ఏసీబీకి తెచ్చారు. దోషులను పట్టుకునే సంస్థలు ప్రతిపక్షాన్ని అణిచివేసే సంస్థలుగా వాడుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. దానికి మూల్యం
జగన్మోహన్ రెడ్డి చెల్లించటం కాదు, అతనెటు చెల్లిస్తాడు. దానికి మూల్యం ఈ వ్యవస్థ చెల్లిస్తుంది, సమాజం చెల్లించాల్సి వస్తుంది. సమాజమే తిరగబడుతుందన్నమాట. సమాజం సమాజాన్ని రక్షించుకుంటుంది, వ్యవస్థను కాపాడుకుంటుంది. అక్కడక్కడ అడపాదడప కొంతమంది పోలీసులు చెదపురుగుల్లాగా ఆ వ్యవస్థకి చీడ గనక పట్టించాలని చూసినా దానికి వ్యాక్సిన్ ప్రజలే. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతిపక్షాలని అణిచివేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల పైన అయితే కనుక తప్పుడు కేసులు పెట్టిస్తూ తద్వారా రాజకీయంగా లాభపడాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇక అధికారులు కూడా ఇప్పటికీ రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్కి, అయినా ఇప్పటికీ మారకపోవడం అనేటువంటిది మాత్రం సమాజానికి మంచి చేసేటువంటి చర్యగా మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. మరి దీనికి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మూల్యం కూడా చెల్లించుకునేటువంటి పరిస్థితుల్ని వాళ్ళే ఏర్పరచుకుంటున్నారు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే.